నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె నిర్వహిస్తున్న తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, మాకు పే స్కేల్ ఇవ్వాలని, మా ఉద్యోగస్తుల జీవితాల్లో వెలుగు నింపాలని, 14 సంవత్సరాలుగా మేము మోసపోతూనే ఉన్నామని, ప్రతి ఒక్కరూ వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, మమ్మల్ని మరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారము. ఈ రోజున ఎస్ఎస్సీ ఉద్యోగులందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలని జీతాలతో మేము ఉద్యోగం చేస్తున్నాము. దాదాపుగా 19 సంవత్సరాల నుంచి మేము వెట్టి చాకిరీ చేస్తున్నట్టుగానే ఉంది. మా యొక్క ఉద్యోగాలకు ఎటువంటి భద్రత కూడా లేదు. చాలని ఈ ధరల పెరుగుదలకి ఈ జీతం అనేది సరిపోవడం లేదు. అంతేకాకుండా గత కాలంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒక మాట ఇచ్చినారు. మహిళా మండలికి ఈ ఉద్యోగం నేను పదవిలోకి వచ్చిన తర్వాతనే మీ సమస్యని పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. వారు ఇచ్చిన మాటని త్వరలోనే నిలబెట్టుకుంటారని మా యొక్క కోరిక, ఆశయాన్ని నెరవేరుస్తారని అనుకుంటున్నాము. అంతేకాకుండా మాకు ఈ పే స్కేల్ అనేది త్వరలో అమలుపరచాలి, దాంతోపాటు రెగ్యులరైజ్ చేయాలని మా అందరి యొక్క ఆశ. దాన్ని త్వరలోనే నెరవేర్చాలని మా అందరి కోరిక. ఈరోజు మేము నిర్వహిస్తున్న ఈ సమయం 3వ రోజు చేరిందండి. మేము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రెగ్యులరైజ్ కావాలి. అందాక మాకు పే స్కేల్ ఇచ్చినా మేమందరము అంగీకరించిన తర్వాతనే ఈ యొక్క సమ్మె అనేది నిర్వహిస్తాము. 19 సంవత్సరాల నుంచి ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్లో అందరం చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నామండి. చాలా పనిచేస్తున్నాము. మండల వైజ్గా ఒక్కొక్క స్కూల్స్ ఉంటాయి, కేజీబీ, డాటా ఎంట్రీ ఆపరేటర్, చాలా రకాల ఉద్యోగుల మధ్యలో పనిచేస్తున్నామండి. మాకు గుర్తింపు లేనటువంటి శాలరీస్ ఉన్నాయి. మా శాలరీస్తోని మా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ప్రకారము మా యొక్క కష్టాలను గుర్తించి అతి త్వరలోనే మాకు ప్రకటించాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. మా యొక్క డిమాండ్స్ న్యాయమైనయండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, గత 19 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో చాలా జీతాలు దగ్గరకు వచ్చాము. మాకు ఎట్లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. మా వయసు కూడా దాటిపోయింది. మాకు ఎగ్జామ్స్ రాస్తున్నాం కానీ మాకు ఎందులో వెయిటేజ్ కూడా లేదు. ఏ ఉద్యోగం రాని పరిస్థితుల్లో ఉన్నాము, జీతం చాలా పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు తప్పకుండా బేసిక్గా ప్రకటించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. ఈ డిపార్ట్మెంట్లో దాదాపు 8,000 మంది, 19,000 నుంచి 21,000 మంది దాకా ఉన్నాము. ఇచ్చాం సార్. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు మాకు మాట కూడా ఇచ్చారు. మేము మిమ్మల్ని అతి త్వరలోని ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే, టీ తాగే టైం లోపే మిమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తామని మాకు మాట ఇచ్చారు. ఆ మాటను గుర్తు చేయడం కోసమే మేము ఈరోజు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. ఈ సమ్మె అనేది రాష్ట్రం మొత్తం జరుగుతుందండి. మేము కూడా కరీంనగర్ నడిగొడ్డున మేము కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటున్నాం. అన్ని టీచర్ యూనియన్స్ మాకు సపోర్ట్ చేస్తున్నాయండి. ఈ రోజు కూడా కొన్ని సంఘాలు వచ్చి మద్దతు తెలుపుతున్నాయి. ఈ రోజు వచ్చి కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు మేము గత 6 రోజుల నుంచి సమగ్ర శిక్షణ పనిచేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా తరఫున 6 రోజుల నుంచి ఇక్కడ కలెక్టరేట్ కూడా ధర్నా చేస్తున్నాము.
మాకు వివిధ సంఘాల నుంచి మద్దతు కూడా వచ్చాయి. ఉపాధ్యాయ సంఘాల నుంచి మరియు స్వచ్ఛంద సంస్థల నుంచి మరియు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఇతరత్ర దగ్గర నుంచి ఆ వాగ్దానాలు అంటే మాకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ నేటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటే మేము కూర్చున్న ఫస్ట్ రోజే చర్చలు వినిపించారు. చర్చలు వినిపించి మా యొక్క ఏంటి సమస్యలను అడిగితే మేము ఇలాంటి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు పే స్కేల్ ఇవ్వాలి, టైం స్కేల్ కాదు పే స్కేల్ ఇవ్వాలి, మమ్మల్ని రెగ్యులర్ చేసి మా ఉద్యోగస్తులలో వెలుగు నింపాలని మేము అందరం కోరినాము. కానీ అక్కడ వాళ్ళు చెప్పిన సమానం ఏంటంటే మా దగ్గర ఇలాంటికి సంబంధించిన మీకు ఎంతో కొంత మేము ఎనాచ్మెంట్ చేస్తాం కానీ రెగ్యులరైజ్ కానీ ఇంకా ఏవి మా పరిధిలో లేవు, ప్రభుత్వాన్ని అడగాలన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సార్ మేము కోరుకున్న తెచ్చుకున్న ప్రభుత్వం మీ దగ్గర నుంచి మాకు ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు మోసపోతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు వస్తున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు తప్పించి మాకు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నది. ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదు. ప్రసూతి సెలవులు లేవు, మాకు ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ లేదు, ఏది కూడా లేదు. అయ్యా మేము చేసిన పొరపాటు ఏంది? మేము విద్యాశాఖలో చేయడమే పొరపాట. విద్యాశాఖలో ఎంతో మేము హామీగా పనిచేస్తున్నాము. ఏ శాఖలో అక్కడ కేజీబీపీ టీచర్లు కానీ విభాగాల్లో ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులు ఎంతో కష్టపడుతున్న అహర్నిశలు. కానీ ఒక నీటి మాటలే తప్పించి ఎవరు కూడా ఏం చేయలేదు మాకు ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ టైంలో పీసీసీ అధ్యక్షులు ఉన్నారు, వరంగల్కి వచ్చి మాకు ఒకటే హామీ ఇచ్చారు, తప్పనిసరిగా టీ టైంలో మీకు ఖచ్చితంగా మీకు పరిష్కారం చేస్తున్నారు. ఇంతవరకు నోచుకోలేదు సార్. మమ్మల్ని మీరు కూడా బజార్ మీద కూర్చుని పెట్టారు. ఒకరు పోతే ఒకరు వస్తారని మేము అనుకుంటే మీరు మా బాధను విని వచ్చి ఆ రోజు మాకు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో మీకు ఓట్లేసి మేము గెలిపించింది దీనికే సార్. మా మహిళా ఉద్యోగస్తులను చూడండి సార్, మేము ఎన్ని రోజుల నుంచి 6 రోజుల నుంచి ఇక్కడ దిక్కు లేకుండా ఇక్కడ ఉంటా కూడా ఎవరు కూడా మమ్మల్ని స్పందన లేదు సార్. మేము కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడ కొరివి తెచ్చుకున్నట్టు అయింది. కనీసం ఇక్కడ కూర్చుండి మా పరిష్కారాన్ని మీరు పిలిచి అది చేయలేరా? మా జీవితాలలో వెలుగు నింపలేరా? తప్పనిసరిగా సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా దీనిలో పరిష్కారం వెంటనే అయ్యి మా ఉద్యోగ భద్రత పే స్కేలు లేకపోతే రెగ్యులర్ ఫస్ట్ మా అంశం, రెగ్యులర్ కాకపోతే అంశాలు పరిగణన తీసుకొని మాకు పే స్కేల్ తప్పనిసరిగా ఇచ్చి మాకు ఈ జనవరి లోపల కొత్త వెలుగు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ నుంచి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.